ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీరు 4 యూనివర్సిటీలు చెప్పారు గదా! అధికంగా చూజ్ చేసుకుంటున్న యూనివర్సిటీ ఏంటి? తెలుగు మన ఇండియన్ స్టూడెంట్స్. ఈ 4 యూనివర్సిటీస్‌లో మీరు చూసినట్టయితే హ్మ్. డీటీఎంయూ ఉంది. హ్మ్. యూనివర్సిటీ జియోమెడి ఉంది. హ్మ్. ఈ యూనివర్సిటీస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ 5, 6 హాస్పిటల్స్ ఓన్‌గా ఉన్నాయి. అండ్ వీఆర్ టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు జియోమెడి యూనివర్సిటీలో. హ్మ్. ఈ రోజు వరకు ఏ యూనివర్సిటీలో లేదు. స్టూడెంట్స్‌కి ఇంకా ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటుంది. హ్మ్. స్టిమ్యులేషన్ సెంటర్స్, మొబైల్ లాబొరేటరీస్ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటాయి. హ్మ్. వేర్ ఈజీగా చదువుతారు, అర్థం చేసుకుంటారు. ఓకే. రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ అదే హాస్టల్స్‌కి, కాలేజెస్‌కి హ్మ్. వితిన్ 500 మీటర్స్ దూరం ఉంటుంది. హ్మ్. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. హ్మ్. అండ్ ప్రతి క్లాస్‌లో మాక్సిమం 20 మెంబర్స్ ఉంటారు. హ్మ్. మనకి లెక్చర్స్ ఇబ్బందవ్వదు. ఓకే. అసైన్‌మెంట్స్ అవన్నీ ప్రాపర్‌గా వెళ్తాయి. అండ్ ఇండియన్ స్టూడెంట్స్ ఇవి చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనము ఆస్ట్రేలియన్ మెడికల్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికైనా, యూఎస్ఎంఎల్, యూటీఎంఎల్ క్లియర్ చేయడానికైనా చాలా హెల్ప్ అవుతుంది ఈ యూనివర్సిటీస్ నుంచి. గర్ల్ స్టూడెంట్ పర్సెంటేజ్ చెప్పండి. ఇక్కడి నుంచి జార్జియాకెళ్ళి చదువుకుంటున్న స్టూడెంట్స్. అంటే ఈ ఇయర్ కాదు, ఇంతకు ముందు వరకు. ఫస్ట్ పేరెంట్ భయపడేది అమ్మాయి కదా సార్! ఎలా హ్మ్. పంపించాలి? ప్రపంచం మొత్తంలో ఫోర్త్ సేఫెస్ట్ కంట్రీ. అండ్ లిటరసీ రేట్ చూసినప్పుడు 100% లిటరసీ రేట్ ఉంది కదా! హ్మ్. సో, అంత లిటరసీ రేట్ ఉన్న చోట గర్ల్స్‌కి సేఫ్టీ ఉండేది ఉండదు కదా! హ్మ్. బడ్జెట్ పరంగా పెట్టుకుంటే జార్జియా పెట్టుకుంటారు. ఇంకా కాదు వేరే ఏదైనా కావాలి అనుకుంటే అట్ థాట్ మొమెంట్ దే విల్ చూస్ రష్యా.